హిట్ కొట్టాలనే కసి. అక్కినేని కుర్ర హీరో అచ్చం హాలీవుడ్ హీరోలా ఉండే హ్యాండ్సమ్ హీరో అయిన అఖిల్ కు ఇప్పటి వరకు ఒక్క సాలిడ్ హిట్ పడలేదు. చేసిన సినిమాలన్నీ వరుస డిజాస్టర్స్ గా నిలిచాయి. వాటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పర్లేదు అనిపించిన మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ఇక ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఏజెంట్ కూడా దారుణంగా డిజాస్టర్ కావడం అఖిల్ అభిమానులను నిరాశకు గురిచేసింది. మొదటి సినిమా మొదలుకుని ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకోలేదు. అఖిల్ తో చేసిన దర్శకులు కూడా ఆషామాషి వ్యక్తులు కాదు. టాలీవుడ్ లో పేరున్న దర్శకులతో అఖిల్ సినిమాలు చేశాడు. కానీ హిట్ మాత్రం మనోడికి అందని ద్రాక్షలా మారింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా ఇప్పటి వరకు సరైన బ్రేక్ లేని యంగ్ యాక్టర్లలో ఒకడు అక్కినేని అఖిల్. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని లెనిన్ సినిమాతో రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే అఖిల్ ఇటీవలే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సమావేశం కావడం ఇండస్ట్రీ సర్కిల్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. ఈ ఇద్దరు ఒక్కచోటు చేరడంతో రాబోయే రోజుల్లో క్రేజీ కాంబోలో సినిమా వస్తుందా అంటూ ఎగ్జైటింగ్ గా చర్చించుకుంటున్నారు సినీ జనాలు. అక్కినేని అఖిల్ కెరీర్ లో కీలక మలుపు తిరిగే చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. లెలిన్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వ బృందంలో నిబి సహాయక దర్శకుడితో కొత్త చిత్రానికి అఖిల్ ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు. కేజీఎఫ్ సలార్ తో పాటు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ బృందంలో ప్రముఖ సహాయ దర్శకుడు తెరకెక్కించబోయే చిత్రంలో అక్కినేని అఖిల్ హీరోగా నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు అంతిమ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. లెలిన్ సినిమా తర్వాత అఖిల్ కెరీర్ లో భారీ విజయం సాధించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని ఎంచుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ శైలి ప్రభావం ఈ చిత్రంలోనూ కనిపిస్తుందని, ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కే అవకాశం ఉందని సమాచారం. అఖిల్ గత చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పై అక్కినేని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. హిట్ కొట్టాలనే కసి. అక్కినేని కుర్ర హీరో అచ్చం హాలీవుడ్ హీరోలా ఉండే హ్యాండ్సమ్ హీరో అయిన అఖిల్ కు ఇప్పటి వరకు ఒక్క సాలిడ్ హిట్ పడలేదు. చేసిన సినిమాలన్నీ వరుస డిజాస్టర్స్ గా నిలిచాయి. వాటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పర్లేదు అనిపించిన మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ఇక ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఏజెంట్ కూడా దారుణంగా డిజాస్టర్ కావడం అఖిల్ అభిమానులను నిరాశకు గురిచేసింది. మొదటి సినిమా మొదలుకుని ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకోలేదు. అఖిల్ తో చేసిన దర్శకులు కూడా ఆషామాషి వ్యక్తులు కాదు. టాలీవుడ్ లో పేరున్న దర్శకులతో అఖిల్ సినిమాలు చేశాడు. కానీ హిట్ మాత్రం మనోడికి అందని ద్రాక్షలా మారింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా ఇప్పటి వరకు సరైన బ్రేక్ లేని యంగ్ యాక్టర్లలో ఒకడు అక్కినేని అఖిల్. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని లెనిన్ సినిమాతో రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే అఖిల్ ఇటీవలే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సమావేశం కావడం ఇండస్ట్రీ సర్కిల్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. ఈ ఇద్దరు ఒక్కచోటు చేరడంతో రాబోయే రోజుల్లో క్రేజీ కాంబోలో సినిమా వస్తుందా అంటూ ఎగ్జైటింగ్ గా చర్చించుకుంటున్నారు సినీ జనాలు. అక్కినేని అఖిల్ కెరీర్ లో కీలక మలుపు తిరిగే చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. లెలిన్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వ బృందంలో నిబి సహాయక దర్శకుడితో కొత్త చిత్రానికి అఖిల్ ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు. కేజీఎఫ్ సలార్ తో పాటు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ బృందంలో ప్రముఖ సహాయ దర్శకుడు తెరకెక్కించబోయే చిత్రంలో అక్కినేని అఖిల్ హీరోగా నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు అంతిమ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. లెలిన్ సినిమా తర్వాత అఖిల్ కెరీర్ లో భారీ విజయం సాధించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని ఎంచుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ శైలి ప్రభావం ఈ చిత్రంలోనూ కనిపిస్తుందని, ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కే అవకాశం ఉందని సమాచారం. అఖిల్ గత చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పై అక్కినేని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. హిట్ కొట్టాలనే కసి. అక్కినేని కుర్ర హీరో అచ్చం హాలీవుడ్ హీరోలా ఉండే హ్యాండ్సమ్ హీరో అయిన అఖిల్ కు ఇప్పటి వరకు ఒక్క సాలిడ్ హిట్ పడలేదు. చేసిన సినిమాలన్నీ వరుస డిజాస్టర్స్ గా నిలిచాయి. వాటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పర్లేదు అనిపించిన మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ఇక ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఏజెంట్ కూడా దారుణంగా డిజాస్టర్ కావడం అఖిల్ అభిమానులను నిరాశకు గురిచేసింది. మొదటి సినిమా మొదలుకుని ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకోలేదు. అఖిల్ తో చేసిన దర్శకులు కూడా ఆషామాషి వ్యక్తులు కాదు. టాలీవుడ్ లో పేరున్న దర్శకులతో అఖిల్ సినిమాలు చేశాడు. కానీ హిట్ మాత్రం మనోడికి అందని ద్రాక్షలా మారింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా ఇప్పటి వరకు సరైన బ్రేక్ లేని యంగ్ యాక్టర్లలో ఒకడు
అక్కినేని అఖిల్. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని లెనిన్ సినిమాతో రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే అఖిల్ ఇటీవలే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సమావేశం కావడం ఇండస్ట్రీ సర్కిల్లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. ఈ ఇద్దరు ఒక్కచోటు చేరడంతో రాబోయే రోజుల్లో క్రేజీ కాంబోలో సినిమా వస్తుందా అంటూ ఎగ్జైటింగ్ గా చర్చించుకుంటున్నారు సినీ జనాలు. అక్కినేని అఖిల్ కెరీర్ లో కీలక మలుపు తిరిగే చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. లెలిన్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వ బృందంలో నిబి సహాయక దర్శకుడితో కొత్త చిత్రానికి అఖిల్ ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు. కేజీఎఫ్ సలార్ తో పాటు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ బృందంలో ప్రముఖ సహాయ దర్శకుడు తెరకెక్కించబోయే చిత్రంలో అక్కినేని అఖిల్ హీరోగా నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు అంతిమ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. లెలిన్ సినిమా తర్వాత అఖిల్ కెరీర్ లో భారీ విజయం సాధించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని ఎంచుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ శైలి ప్రభావం ఈ చిత్రంలోనూ కనిపిస్తుందని, ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కే అవకాశం ఉందని సమాచారం. అఖిల్ గత చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై అక్కినేని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.